నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ సిఐ సాయి ఈశ్వర్ గౌడ్ పై వేటు పడింది. ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తన దందాలను అడ్డుకుంటున్నాడని కానిస్టేబుల్ పై సిఐ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కానిస్టేబుల్ ఈశ్వర్ గౌడ్ చర్యలను సెల్ఫీ వీడియో ద్వారా ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఈ చర్యలతో ముందస్తు అనుమతి లేకుండానే స్టేషన్ విడిచి వెళ్లిపోయాడు సిఐ సాయి ఈశ్వర్. కానిస్టేబుల్ సెల్ఫీ వీడియోను 10 టీవీ వెలుగులోకి తెచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నల్గొండ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ పై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. గత కొన్ని రోజుల క్రితం తాజాగా ఒక కానిస్టేబుల్ సెల్ఫీ వీడియోలో ఆయన చేసిన అంటే తన పట్ల ఎలాంటి కక్ష సాధింపు ధోరణికి పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డాడు, దందాలు చేస్తున్నారు, నెలవారీ దందాలను అడ్డుకున్నందుకు కారణంగా కేసు బుక్ చేసిన కారణంగానే తనను వేధిస్తున్నారు అంటే ఒక సెల్ఫీ వీడియోలో ఆధారాలతో సహా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే సిఐపై వచ్చిన ఆరోపణల నిజం తేలడంతో ఈ రోజు ఆయనపై చర్య తీసుకోవడం జరిగింది. ఆయనని ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తూ ఆయనని వేటు వేస్తూ ఆయనని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇక్కడికి మనకు అదనంగా సిఐకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈయనపై గతంలో కూడా ఇటు కిరోసిన్ అదేవిధంగా సంబంధించిన చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నా కానీ ఎటువంటి కేవలం ఆరోపణలు కలిగిపోయాయి. ఇప్పుడు తాజాగా కానిస్టేబుల్ చేసిన వీడియో రికార్డ్ లో మొత్తం కూడా ఆధారాలు నిరూపించడం జరిగింది. ఆఖరికి తను విధులకు హాజరైనా కానీ విధుల్లో క్లియర్ గా దాంట్లో రికార్డు లో ఉన్నా గానీ తాను విధుల సమయం ముగిసిన తర్వాత తను అప్డేట్ అయినట్టు కూడా సిఐ రాసిన ఉదంతాన్ని కూడా ఆయన వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీంతో పాటు నల్గొండ టూ టౌన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న